ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే వేదికలను చెందినటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరు విన్నారు అందరూ? ఎవరెవరు విన్నారు? వదురు చేతులు ఎత్తండి. ఓ అబ్బో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లలిత శాస్త్ర సంబంధించినటువంటి పాటలు పాడినటువంటి గొప్ప మహాత్మురాలు ఆమె నా దృష్టిలో. అటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప ఉన్నటువంటి ఆమె ఒక దశలో భోజనానికి కూడా జరగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి. అటువంటి వ్యక్తి అలా ఉన్నప్పుడు తిరుమల మన కంచి స్వామి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా గొప్ప వ్యక్తి, లహిస్తర సంబంధించిన పాటలన్నీ పాడినటువంటి వ్యక్తి, ఆమెను ఒక తూరి తిరుమల తిరుపతి దేవస్థానం కొలువులోకి ఒక తూరి ఆస్థాన గాయక తీసుకునే ప్రయత్నం చేయండి అంటే స్వామి గారు కంచి స్వామి చెప్పిన తక్షణమే ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి యువ పివిఆర్కే ప్రసాద్ గారు వెళ్ళి ఆ మహాతల్లిని తీసుకొని కొండపైన గాయనిగా పెట్టడం జరిగింది. పెట్టిన తక్షణమే అప్పుడున్నటువంటి ఈవో గారు ఒక చెక్ ఒకటి ఇచ్చినాడు మేడం గారి చేతికి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గరికి. దేనికి స్వామి ఇదని అడిగింది. అమ్మా, ఇటువంటి గొప్ప వెంకటేశ్వర స్వామి పైన అంత గొప్ప పాటలు పాడుతున్నావు, అటువంటి పాటలు పాడినప్పుడు నీకు ఎంత ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను, కాబట్టి ఖాళీ చెక్ ఇస్తున్నాను, మీకు ఎంత కావాలనో అంత తీసుకోండి అని చెప్తే అప్పుడు ఆ తల్లి ఒక మాట అనింది. ఇంకా అయిపోలేదు. ఆ తల్లి ఒక మాట అనింది, వెంకటేశ్వర స్వామి వారికి పాటలు పాడేదానికి, వెంకటేశ్వర స్వామికి సేవ చేసేదానికి కూడా మనం డబ్బులు తీసుకోవాలన్నా అని దాన్ని. ఆ తల్లికి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. దాంట్లో భాగంగానే వెంకటేశ్వర స్వామి కొలువులో ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో పిఎంసిలో కూడా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ అలాగే వర్క్ చేస్తున్నారు నా దృష్టిలో. ఇక్కడ ప్రతి ఒక్కరూ సేవతోనే పోతున్నారు కానీ డబ్బుతో పోవట్లేదు. సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పిఎంసిని బీపీసీ ఛానల్ వరకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఆ వర్క్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన జక్కారావు గారు, హనుమంతరాజు గారు, ఆనంద్ ఇట ప్రోగ్రాంలు ఉండేటోటిగా రమ్మంటే హైదరాబాద్కి పోయిన తక్షణమే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. గురువుగారు చెప్తూ ఉంటారు, ఏది కోరరాదు, వస్తుంటే వద్దరాదు, పోయిందని బాధపడరాదు, వచ్చిందని సంబరపడరాదని. పోతానే సార్ మీరు డైరెక్టర్గా ఉండాలంటే ఓకే సార్ అని తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తక్షణమే తిరుపతిలో ఒక ధ్యాన మహాయజ్ఞం అనేదని మనం నిర్వహించుకోవాలనుకున్న తక్షణమే అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇంత పెద్ద ప్రాగ్రెస్ మనం చేసుకోగలుగుతాం. ఆ స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క నేతృత్వంలో తిరుపతిలో కూడా మీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి మాస్టర్ల ఆధ్వర్యంలో తిరుపతిలో పిఎంసి స్టూడియో అనేది ఒకటి నెలకొల్పుతున్నాం. ఇది సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మన ప్రాంగణంలో పాంప్లెట్స్ అనేది ఏ పాంప్లెట్స్ కూడా ఇక్కడ పంచే ప్రయత్నాలు చేయబక్కండి. ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్సే. ఇప్పుడు కూడా నేను వెళ్తున్నది ఎవరంటే మన విజిలెన్స్ వాళ్ళు ఇమీడియట్గా రమ్మంటే అంత మీటింగ్కి వెళ్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ 4 రోజులు మనం చేస్తున్నటువంటి వర్క్ తిరుమల తిరుపతి దేవస్థానం వారే ప్రశంసించడం జరిగింది మనకు. అక్కడ ఉన్నటువంటి ఈవో గారు, జేఈఓ గారు ఇక్కడ ఏమి జరుగుతూ ఉందంటే వాళ్ళు వచ్చిన తక్షణమే, విజిలెన్స్ వాళ్ళు వచ్చిన తక్షణమే అందరూ ధ్యానంలో ఉండేటప్పుడు ఇప్పుడు మహత్తరమైనటువంటి కార్యక్రమము ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆతృత్వంలో ఇంత గొప్పగా చేస్తున్నారంటే వీళ్ళు సామాన్యులు కాదనే సరే టీటీడీ వారే మనకు అభినందన ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గురువు గారిని గౌరవాన్ని మనం కాపాడుతూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పాంప్లెట్స్ పంచకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరిని కూడా పంచనీదు సార్, ఎవరిని పంచుతున్నా కూడా మీరు చూడాలి. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. అట్నే సుజాతమ్మ గారికి కూడా చాలా థ్యాంక్స్. అట్నే మీ మేనమామ గారికి మిమ్మల్ని ఎలా పోషించారు వారికి కూడా ఈ సందర్భంలో చాలా రుణపడి ఉన్నాం.